హలో ఫ్రెండ్స్, మేము ఈరోజు ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్. ఆల్రెడీ ఒక వాడినాం అండి. మోడ్లు ఉన్నాయి, కార్ స్కిన్ ఉంది, ఇవన్నీ స్కిన్లు ఉన్నాయి, స్కిన్లు ఉన్నాయి, స్కిన్లు ఉన్నాయి, ప్లాస్టిక్ ఈ స్కిన్లు ఉన్నాయి. ఈ స్కిన్లు లేవు, ఒక్కటి ఇది లేవు, ఇది లేవు. వాళ్ళకి అదే ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అంటే మనం క్యారెక్టర్ చూసుకుంటే ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. మరి ఇప్పుడు ఏదో బీఆర్ ఆడదాం. నేను ఆల్రెడీ ప్లాటినం 3లో అవుతాను. నెక్స్ట్ డైమండ్కి వెళ్ళిపోవాలని నా కళ. పదండి వెళ్దాం. లెట్స్ గో. ఏం కాదు, ఏం కాదు. జియో పెట్టకుండా ఎందుకు పెట్టినవరా? నేను దిమిత్రి పెట్టుకుందాం అనుకున్నప్పుడే స్టార్ట్ అమ్మయ్య ఇంకా వచ్చింది. ఇంకా నెట్టండా నాకు రాలే. మ్యాచ్ మేకింగ్ నాకు రాలేదా? పెట్టుకుంటా. నేనేం చేయాలి ఇప్పుడు? ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇట్లా ఏమన్నా డౌట్ అంతే. తగ్గకపోతే చాలంటే. నేను ఏం పెట్టుకుందాం అనుకుంటున్నా అంటే ఏం పెట్టుకున్నామంటే అదే ఏం పెట్టుకున్నాను చెప్పురా. పెట్టుకున్నావా? తెలుస్తావు ఈసారి రాకపోతే బాగుంది. బయటకి నాకు చూపించి ఏం లాభం? నొక్కు నొక్కు ఇచ్చోటే నొక్కు. 50 రూపీస్ హర్ష. కేజీఎఫ్. అరే మళ్ళీ మర్చిపోయాను రా, నలుగురిది పెట్టినా. అది స్పాట్ పెట్టినా. జో పెట్టుకోవాలి, మర్చిపోయాను. మంచి ప్లేస్ ఉంటుంది. ఇచ్చేద్దామని అలా నీకు ఇష్టమైన ప్లేస్ తింటున్నావచ్చు వద్దా? అసలు ఫేవరెట్ ప్లేస్ వచ్చేది బాక్సింగ్ నాది. అది నాకెందుకు వస్తుందా? ఓకే, నేను ప్రోన్ కదా. అన్ని ఫీలింగ్గా పడతాడు అంతే. మిస్టర్ డైమండ్కి వెళ్ళిపోతా. ఇంకా మాట్లాడాక సిఎస్ ఆడదాం నెక్స్ట్ మ్యాచ్. ఓకే, వద్దు వద్దు, అది మంచిది కాదు. నాకు తెలుసు. మన లోన్ మొత్తం వెళ్ళాడు. సిఎస్లో డైమండ్ వెళ్తావులే, అది నేను అన్నట్లే. ఇంటికి వెళ్ళిపోతాయి, అవసరం కూడా లేదు నాకు. మరి ఎవడాడమన్నారు? అంటే నేనే తెచ్చాను. అబ్బా అంత లేదు. బీఆర్కి తెచ్చిందారా? నువ్వు బీఆర్ ఆడినాను, సిఎస్ ఆడతా అన్నావు. ఎందుకు ఏమన్నా డ్రాయింగ్ తక్కువ ఉంది కదా అని తెచ్చిన అంతే. అన్ని అబద్ధాలే, ఏ నమ్మకాన్ని. బా నీ బిగాన్ దొరికిందిద్దా? నాకు ఉంది ఎప్పుడు. ఇప్పుడు దొరికిందిరా? అంతపాటు వచ్చినావారా? మళ్ళా మినిమం ఉంటుంది. అయితే నాకు ఎందుకు రా ఇది? ఇంకా నాకు ఎందుకురా? వెళ్ళిపోమ్మది ఎవడో ఇంకొచ్చినాక పెట్టుకుంటా. 2 బుల్లెట్లు అవి అలా పడేస్తారా? అలా హర్ష ఇస్ ద వన్ ఆఫ్ ద గ్రేటర్ మ్యాన్ ఇన్ వరల్డ్. రెడ్మీరా డోంట్ థింక్. నేను మర్చిపోయాను మేము అనుకున్నా, కానీ ఇంకో 2 హర్ష ఉన్న టీం కాదు కదా. వేరే వాళ్ళ టీంకి ఎందుకు వెళ్ళినారా? నా టీంకి రమ్మంటే
అరే ఏం చేసావురా? నాకు ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు రీజల్ రోబోట్ అది చేయాలరా? చూడండి స్ట్రైట్గా అడిగి వెళ్దాం. మనుషులు తీసుకున్నా హర్షగాడు కూడా ఏదో చేస్తూనే ఉంటాడు. ఉన్నాడు ఏదో కొంటుండు. ఏం కంటున్నారా? ఏదో కొన్నా ఇప్పుడు కదా. ఏ తప్పుడు ఏం పడుతుంది నేను పక్కన కూర్చుని. ఎవడో డౌన్ చేసిందా? చూడు నా టీమేట్ అంటే ఇలా ఉండాలిరా. అంటే నువ్వు ఇక్కడ అదే ప్లానా? నేను ఇక్కడ చేసుకుంటా అది అక్కడ చేసుకుంటా. ఎందుకు రాదు? లెవెల్ 3 బ్యాగ్ దొరికిందనమాట. బిజాన్ వద్దు బాలే. దీనికి స్కిన్ ఉంది కాబట్టి. అరే స్కిన్ మార్చినారా దీనికి? లోడ్ చేసుకోండి మర్చిపోయింది. పెద్దగాని పెట్టుకోవడం కంటే చిన్నగాని పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. మనం పెద్దగాని అనవసరంగా పెట్టుకుంటాం. ఏదో కాల్చుకున్నా అట్లా ఇష్టంగా రాదా? ఓకే వద్దులే, అవసరం మనకి. అచ్చా దమ్ముంటే నేను పట్టుకోను. ఓకే నేమ్స్ కనిపిస్తాయి ఎందుకు? అచ్చా పట్టుకున్నాను అనుకో. రివై కావాలా? రివై సమయం. ఇక్కడ ఉన్నారా మీరు? అంత కిల్లులు వస్తున్నాయి. ఏడున్నారు అర్థం కదా. ఒక్క కిల్లైనా కొట్టినావారా హర్ష? నన్ను చూసి నేర్చుకో. ఒక్క కిల్లు నువ్వు కొట్టాను అనుకున్నావు. రాకెట్ తీసుకుని నాకు తీసుకెళ్ళిపోదాం. మన కిల్స్ ఎక్కలే. కిల్స్ కావాలంటే రేపైనా తీసుకోవచ్చు. హర్షగాళ్ళకి కిల్లులు కొట్టేటండి మంచోండి. ఇక్కడ ఏమైనా కిల్లులు దొరికితే కొట్టుకుంటాను. నాకు నేను కొట్టినా కొట్టకపోయినా ప్లస్ అయ్యేది కానీ మైనస్ అవ్వకపోతే ఛాలెంజ్. అరే ఎందుకు అరుస్తావు? వాడికి తెలిసేలాగా. కొట్టలే నువ్వు కొట్టినా అందుకే కదా మాట్లాడుతున్నావు. అది నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు కొట్టినావు కాబట్టి ఇప్పుడు నాతో మాట్లాడినావు. నాకు ఎవరు కనపడలే, నేను ఎవరిని కొట్టలేదు. అంతే నాకు కనపడమను నేను కొట్టేస్తాను. ఒకసారి కొట్టాను. నువ్వు హెడ్షాట్ కొడితే ఏంటి? హెడ్షాట్ కొట్టకపోతే ఏంటి? మళ్ళా నువ్వు కొడితే అది వెరైటీ ఉంటుంది, నేను కొడితే అట్లనే ఉంటుంది. నేను కొడితే వెరైటీ ఉంటుంది, అది కొడితే అట్లనే ఉంటుంది. ఇట్లనే ఉంటుంది. ఎందుకు కొడతారా ప్లీజ్ దర్శనాకైనా జాలి నాకు కబడ్డీ గురించి ఇచ్చినది ఇచ్చి అలా ప్లస్ బటన్ కనిపించింది. ప్లస్ బటన్ వచ్చిన అరవై అనరా నన్ను. అరే ఇంకొంచెం బ్యాండ్ ఇచ్చానే నిలబడిస్తాను. ఏంటో చచ్చిపోతున్నారు కదా. ఎన్ని మంది ఎనిమిది ఉన్నారు రాడా? ఫస్ట్ నేను కిల్లులు కొట్టలేదు అంటారు. ఇప్పుడు ఏదో కట్ చేయదు. నేను ఏం చెయ్య, జస్ట్ వచ్చి కిల్లులు కొట్టుకుంటాను అంతే. అంతగా నేను చచ్చిపోతాను అనిపిస్తే అప్పుడు రివైవ్ ఇస్తాను అంతే. అంటే నన్ను కేజీఎఫ్ అన్నాడు. కేజీఎఫ్లో హీరోలాగా ఆడతాడేమో అనుకున్నా కానీ కిల్లులు కొట్టినా వాళ్ళు కొడితే ఎవరికి కావాలి కిల్లులు? నీకు నీకు అబ్బాయి ఎప్పుడు నీకు అబ్బాయి పడ్డది. నా లోటు అంతా కరెక్ట్గా ఆడే తీసుకుంటాను. భయపడుతున్నావా? ఉన్నాడు రాడా? లేడు. అంటే నాకు వెళ్ళికి ఎట్లానో అనిపించింది. నేను వచ్చిన కాడే ఉన్నాడు. సరే ఉండమా నువ్వు
ఓడొద్దన్నారా ఉండదని నేను చెప్పినా ఆడికి. వాడు లోపలికి పోయిండు రే. నాకు ఇదే బెటర్, ఇంతకంటే చెప్పకు. ఎడికి పారిపోతున్నావు బ్రో? ఆస్కింగ్ అంటే ఎడకపోతున్నావు? నేను అన్నీ ఎడిపోతున్నాను. తీసుకున్నావు కదా. ఈ లూట్ ఏం లేదు రా. ఎవడైనా సూపర్ మార్కెట్ తీసుకోకుండా ఉంటాడా? ఫుల్ అయిపోయిందా? ఏం చేయలేకపోయినా వేస్ట్గా వచ్చినా లూట్ దెబ్బనికి. నువ్వు నాకు తీసుకోవాలి నా లూట్. నీళ్ళు ఉంటారా? బిగాన్ ఉంటే నీళ్ళు ఉంటాయిరా. బిగాన్ ఉండదు నీదే. నన్ను కొట్టండి రా, నన్ను కొట్టండి. నేను ఊరికే ఉన్నాను. కొట్టరా విద్దు హెల్ప్ తెలుసురా రే. నిజంగా నువ్వు పైన నుంచి కొట్టావురా రే. నాకు కనిపిరా రే. నువ్వు కనిపించినావు. కనిపించిండ్రా రే. అయిపోయింది ఇప్పుడు. వాడు పారిపోతున్నాడు. అరే కొట్టేసిండు. పక్కన నిజంగా ఎంత కామెడీ అంటే పక్కన పెట్టుకున్నాను సరే అన్ని ఇక్కడ ఎత్తుకుతున్నాను మీకోసం. అరే ఎవడైనా ఈ ప్లేస్లో ఎవడైనా ఇంకా బాగా చేసుకుంటారా? ఇవన్నీ కొట్టేసిండు ఎప్పుడు. ఏ లోకంలో మార్చా ఇస్తా ఇస్తా. వాడు చూసాడు నన్ను కాదు, అన్నీ చూస్తుండు. సరే ఏ పిల్లలు కట్టలేదన్నా? ఎనిమిది అనుకుంటున్నారు. 8 minutes రుక్కో. ఎవరు కేజీఎఫ్కి ఇచ్చినా? జోన్లోకి వచ్చినావా? 8 ఇప్పుడు నువ్వు నాకు నిజంగా 8 ఉన్నాడంటే ఇచ్చేటువంటి ఇస్తారా? ఇస్తా కదా. అగో 8 ఉన్నాడు అక్కడ. నేను చావా. ఐ నెవర్ డై. ఫస్ట్ నేను ఇప్పటివరకు చచ్చినా. నువ్వేగా చచ్చింది. మళ్ళా ఐ నెవర్ డై. నాకు రివైవ్ అవుతుంది రా. ఫస్ట్ లేయాలరా. 600 ఒక్కని వల్ల చూడండి ఇచ్చేసింది. ఇచ్చినా కదా ఎందుకు ఏడుస్తావు? ఇచ్చేసిండు. అంటే ఇయ్యలేదేమో అనుకుని చెప్తుంది ఏదో. ఆడెవడా నా మీద పడుతుండ్రా. కమ్ దట్ మచ్ దమ్ము హ్యావింగ్ మిల్స్ కమ్ పైన దిగురాచ్చా. నేనే రా దిగేది, ఇంకోటి దిగట్లేదు. రావు. అబ్బా 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 మాకు లేదు ఇంకాం. మళ్ళా ఏడకపోయిండు. గన్ను ఎడిపోయింది నాది. అరే గన్ను పోయింది రానది. ఆపుకోరా రే. గన్ను గన్ను తీసుకున్నాను కొడతావేంద్రా? గన్ను తీసుకుంటున్నాను. సీరియస్ డెడికేషన్ రా రే నాది. మళ్ళీ కొంచెం మంచిగా రా. ఆగరైతే నేను ఎప్పుడో తెచ్చిపోతున్నా. అరే నన్ను దింపురాది. అరే నన్ను దింపురా. నీ లూట్ దగ్గర దిగుతా ఆగ్రమ్మ. నాకు లూట్ ఇవ్వలేదనుకో అయిపోతారని. అయితే నేనే దిగుతా. నాకు అవసరం కూడా లేదు. తీసుకోరా. అరే తూ ఎందుకు దిగా అన్న డబ్బు ఫస్ట్ నువ్వు కొట్రా. ఇద్దరికి వాళ్ళు లాభాలు తెచ్చిన 600 వేస్ట్గా ఏం తినేవారు. అరే వీట్గా ఇయ్య. నీకు ఇవ్వ ఇవ్వడం ఎక్కువ అంటే ఎక్కువ చేస్తున్నావు. ఎవరికి ఇచ్చినా ఏమో నాకు తెలియదు. పడిపోయినది. పడిపోయిందందా? ఇదే గుర్తుపెట్టుకోండి. నేను ఇయ్య ఇంకోసారి అడిగినప్పుడు చెప్తాను. మాట్లాడకు నువ్వు. ఇంకేదైనా ఉంటే చూడు. 2 సార్లు ఇచ్చిన వేస్ట్ వాడికి. నువ్వు గేమ్స్ అయితే ఆడుతుండు.
డబ్బులు లేవురా ముందర ఒక ఎన్ని ఉన్నాయి రావి ఊరికొకసారి 13 అన్నీ నావే 14 నుండి ఎప్పుడో పడేస్తుంది తెలుసు 14 ఉన్నా నావే కదా అరే రివైరా హర్ష వాడు వేస్ట్ వెళ్ళి పిల్లలు తీసుకోరా మీరు కాదుతుంది నువ్వు వెళ్ళి వాడిని కొట్టి రివైరా అంటే నువ్వు కొట్టలేదు అది పిల్లి వద్దిల్లు కొంచెం ఇస్తే బాగుంటుంది తెలుసా నువ్వు నేర్చుకోరా వాళ్ళరా చచ్చిపోయి వేస్తున్నా అరే ఎడ్డు వాడు బయటకు వస్తాడు ఎడ్డు కుట్రాని నా నోడు వీడియో తీసుకుండు నలుగురు ఈ గన్న నా దగ్గర ఉండే అరే నువ్వు ఇక్కడిస్తే తీసేస్తావు ఇలాంటి మాత్రం వేస్తావు వాళ్ళిద్దరు ఒకటే టీం పోయినావు ల్యాప్టాప్ వరకు వచ్చేసావాదిరా ఇప్పుడు పోయినా ఆడుకున్నాను నాతో పోయినా అస్సలు వద్దు మంచిది కాదు అంటే ఇంత లేవు లేలే నాకు ఉండే ఇంతకుముందు కాదు రెండు సీఎస్ అంటావని చెప్పి అదే మైకాల్జీ అరే ఎంత మంచి పోతున్నా ఏ నీకు ఆడికి రాదు ఆపు చూడండి వాడికి ఏం ఆడికి రాదు చెప్తున్నాను కదా ఇంత సీఎస్ ఆడిండు వెనక్కి రారా అంటే అరే వీళ్ళు ప్రో ప్లేయర్ లాగా ఆడుతుండ్రు రాలేడు అంటే ఏంటంటే గాలికి రాదు ఇట్స్ షో టైమ్ హర్ష రాలి మాడేస్తుండ్రు ఎవడు ఇలాంటి మనుషులు రాదు మనుషులు తినవచ్చు నీకు మాత్రం డివైడ్ ఇచ్చేది ఉండదు రా ఏం చేస్తుంటే నా వెనకాల తిరుగుతుంది ఇంకో కార్లో ఇక్కడ బ్యాగ్ కదా ఆ బ్యాగ్ తీసుకుంటాం చూడండి 300 వస్తాయి ఇప్పుడు ఆడు తీసుకుంటే లేకపోతే చచ్చిపోయినాం చిన్న చెప్పినా 300 వస్తాయని నాకు తెలుసు అక్కడ వస్తామని చెప్పినంత సేపు కూడా లేదు ఆడు 600 ఏం చేసుకొని నేను ఇయ్యని పెట్టాను 900 ఉన్నాయా 600 అనుకున్నా ఇంతసేపు 300 వచ్చాయి ఇప్పుడు 300 అయితే ఎందుకు నన్ను చూసి నీకు లాభం లేదు చెప్తున్నా అలా కాదు వద్దు వద్దే ఉండరా రే పై నుంచి ఒకటి రావాలి నిజంగా పైన ఇద్దరు ఉన్నారు నాకు అవసరం కూడా లేదు చచ్చిపోతే చచ్చిపోయినాను అక్క కొంచెం పక్కన తీసుకుంటావా ఎవరో మాట్లాడడానికి వచ్చాడు ఆర్డర్ రాగానే పక్కన అరే వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఒక ఆమెను కొట్టినా
కానీ మైనస్ స్పీకర్తో ఆగు ఆగు వెనక్కి వెళ్దాం. సిఎస్ వద్దు అస్సలు. నేను ఓడిపించేలాగే చేస్తా. సిఎస్ అయినా అబ్బా ఇప్పుడు ఆగు వెళ్ళ సరే మనం ఒక్కరిమే ఆడుతున్నాం ఫ్రెండ్స్. ఏమాడతారా వాళ్ళు ఆడాలన్నమాట. అరే వీడే ఎంత సేపటి నేను పట్టించుకోవట్లేరా. 10 minutes అయిపోయింది ఆల్రెడీ. గేమ్లోంచా అలా కానీ డూ ఇట్. సోలో వచ్చి స్క్వాడ్ అయింది నాకు రాదండి. వచ్చు కానీ అందరు వేస్ట్గా లేవు. అరే ఏంటి అల్లెల్లో లేదు అది ఇంకమన్నీ దిగే చోట దిగిన పడితే మైనస్ అయిందనుకో గోవిందా గోవిందా రుద్రాక్ష చాలు ఇంత స్వాగం చేయకరేనా నేనంటే ఆగరాడే నేను కొట్టుకుంటారు రెక్కిళ్ళు ప్లీజ్ నాకు కావాలి బాబు డౌన్ అవ్వడు కదా. లేకపోతే అరే నేను వాడిని కొడుతుంటే వాడు వచ్చి సైడ్ వెళ్ళిపోతుండ్రా నిజంగా. సోలో వర్స్ స్క్వాడ్ కాదు ఇది. అంతకుముందు అన్నా కానీ మైనస్ అయ్యేదా ఇది ఎందుకని చెప్పి ఆడి. అరే ఊరికే కనబడుతుందిరా నాకు. ఏడున్నారు ఒక్కడు కూడా కనపడట్లే. ఒక్కడు కూడా కనపడట్లేదని ఊరికే అన్నారు. అరే ఊరంగా కూర్చుంటే ఒక్కడు కూడా కనపడట్లేదు. చచ్చిపోయాను రా మరి కిందికి వెళ్ళిపోతుంది. మళ్ళా కింద దిగుతున్నాం ఫ్రెండ్స్. చూడండి లాస్ట్ పెట్టేసి ఆడేద్దామా సార్ 1v1. నేను అట్లా టైం ఇవాళ రేపు నేను హీరోయిన్ పోతా అంతే. అబ్బా పోతే ఏం చేస్తాను చెప్పు. పోతే పర్లేదు 13 ఎంత మైనస్ 13 పోయి మళ్ళీ పోతాం మళ్ళీ ఇంకాకి. అంటే మళ్ళీ రూమ్ కూడా ఒకటి క్రియేట్ చేస్తే వచ్చాయి. ఇప్పుడు 1v1 ఆడతాం. ఇల్లు కాదు సీరియస్ ఆడుతున్నా అని మాత్రం అనుకోకండి. క్లాస్ కార్డు పిల్ల బస్. అరే ఆడొచ్చురా నేను కూడా కార్నర్ స్కోర్ తక్కువ ఉందని. చూడండి 3 కిల్లు కొట్టినా లాస్ట్కి చచ్చిపోయినా అయినా కొట్టలేకపోయింది. ఇంకా 3 కిల్లు ఇది క్లాస్ కార్డు చూసుకోరా. అవును ఇట్లానే నాకు కూడా అసలు కొట్టారు. అరే అరేది ఇంకా కింద అరే వెళ్ళా ఏమైనా అరే వాడే కూడా నన్ను కొట్టిండు. హలో ఫ్రెండ్స్, నేను ఇంతసేపు దాంట్లో అయితే వెనక్కి వచ్చేసాను అనమాట. ఫస్ట్లో స్టార్ట్ చేసి ఆఫ్ చేసా ఎందుకంటే చూసుకోలే. తర్వాత అంతా అది వీడియో లాస్ట్ వరకు రికార్డ్ అయిందేమో అనుకున్నా, కానీ ఆపేద్దామని చూసేలోపు రికార్డ్ అవ్వాలి. ఎందుకంటే ఆ మ్యాచ్లో ఓడిపోయానని నేనే చెప్పుకున్నా కదా. ఎందుకు ఏం గందు పెట్టినారా
పెట్టాడా ఎవడైనా? నాకు ఇష్టమైన కానీ నేను పెట్టుకున్నా. వాడికి ఇష్టమైనది డిజడిగాలంట అడుగుతా. వాడికి ఇష్టమైనది ఇదంట. దండ్రా రే దండ్రా. నాకు ఇద్దరు కనిపించారు. నాకు కనిపించు. అమ్మా అటు పోతుంది. ఈడ పెట్టుకోను కొన్ని ఏడాడో కొట్టు. నీకు చెప్పాలి రే. ఇద్దరు కొట్టు కొట్టు. చంపినారా చంపితే సోనియా అప్డేట్ అయిపోయింది. నువ్వు చంపినా చచ్చిపోతావు. పాత దాంట్లో అయితే నువ్వు సోనియా పడ్డాక చంపుతా. నేను ఉందేమో అనుకున్నా. లేదు పోయింది. అప్పుడు వచ్చింది గుర్తుందేరా. అది లాస్ట్ ఒక్కడు ఉంటే వస్తుంది. అది దారాకెళ్ళి కళ్యాణ్ ఏమేంటాను ఫైట్ చేస్తుంటే లేదారా. ఆమె ఏం కొట్టలే. నీకంటే బెటర్. ఏం కాలే జస్ట్ అట్లా జస్ట్ అయింది. అదే గెలిచినాము ఇప్పుడు. ఎవరు ఇప్పుడు పెట్టారు? నేనే. నేను కాదురా. నీ ఫేవరెట్గా పెట్టాను కర్మించి. కిందకి రావే ఓరి పట్. నా దగ్గర కిందకి వస్తావురా. నేను ఓర్చుకోకుండా. నాకు గిల్లు కావాలి. గిల్లు కొలవాలి అంతే. నేను గెలిచినా గెలవకపోయినా పర్లేరా. నేను ఫస్ట్ ఉన్నా చూడు. నేను గెలిచినా గెలవకపోయినా ఒకటే. నువ్వు ఓడిపోతావు కదా. నాకు ఇల్లు ఎక్కువ వస్తాయి కదా. లాస్ట్కి నేనే వస్తాను కదా. ఓడిపోయినా కానీ నేను కిందికి వచ్చాను. ఇచ్చాడు. ఒకసారి నా వీడియో తీసుకో కావాలండి పంపిస్తా. అరే వచ్చాట. ఎడిట్ చేసుకుని పెట్టేసుకోరా. ఆల్మోస్ట్ నీ వీడియోనే రికార్డ్ అంటే నీ పాయింట్ ఆఫ్ వ్యూనే రికార్డ్ అయింది నా వీడియోలో. ఎందుకు ఇంకా అచ్చా బెటర్ ఆప్షన్ నీకు ఇస్తున్నా. నా వీడియో తీసుకెళ్ళి ఎడిట్ చేసేసుకుని పెట్టేసుకోను. క్లియర్ చేసి తీసేసి సరేనా. అదే బెటర్ రా. నాకు తెలిసి అదే బెటర్. నాకు తెలిసి అదే బెటర్. ఒక్క మ్యాచ్ గెలిచిన అది కూడా నా దయ్య వాళ్ళు. చూడు ఒక్క గిల్లు కొట్టినా అంతే. ఎన్నిసార్లు వచ్చినా 3 సార్లు వచ్చినావు. నేను 4 సార్లు వచ్చినాను. ఇంకో ఇంకా ఇల్లులు ఎక్కువ కొట్టినామా లేవా? అక్క నేను పైనుంచి వచ్చినా తెలియదా? అది తెలిపోయింది పాపం. తెలియదు అనుకుంటా. ఏంట్రా నువ్వు ఓకే కానీ వస్తావు. అరే అక్క అచ్చా ఏడుంది రామా. నాకు కనపడట్లే. నేను కొట్టుకుంటా ఇల్లు. ఇల్లు కూడా కొట్టుకుంటా. ఎందుకు రాడు గీలు పెట్టుకో. ఎడగొడుతున్నావు సూపర్ ఆడవు రాజాలి. నిజంగా సూపర్ ఆడవు. అమ్మాయి నేను పిలిచి పడాలి బాగుంటుంది కదా. ఒక ఏమోడ్ వేస్తా చూడు కొట్టినా లైక్ ఏమోడ్ నుంచి ఏమోడ్ వేసుకొని మా వాడిని కాదు ముందరి ఈమెను తీసుకుని అమ్మ నాకు వచ్చిందా. రాడక్కడ టైట్గా ఉండరా. నాకు అనిపించిండ్రా ఆడ పైకి ఎక్కిండ్రా. అమ్మ కొట్టినా చూడరా రే. సింగింగ్ బటర్ఫ్లైస్ వేస్తా అన్నానే వేసాను. ఇది నా మంచితనం రా. దీన్నే దిస్ ఈజ్ కాల్ మై మంచితనం. చూసిన వర్ష ఎంత మంచిగా కొట్టినాను. కిల్లు చూడు 6 కొట్టినా 6 కొట్టినా కిల్లు. వాళ్ళైతే ఘోరంగా కొట్టి లెజెండ్ అంట. వర్ష నేను లెజెండ్ నేను కదా. నాకు కొంచెం ఆ వండర్ ఇస్తావా? రే అటు వెళ్తున్నాం. అమ్మ వెళ్తున్నాను కూడా అటు వెళ్తాం. టూ ఇప్పుడు చచ్చిపోయాను రాముడు కొట్టింది. లెజెండ్ వర్ష లెజెండ్ అయిపోయిండు. తిరుగుతుంది. చెప్పినా కదా ఈ వీడియో పెట్టేస్తా కదా. కింద ఉంటాను ఎన్ని కిల్లులు కొట్టినా. నేను కిల్లు కొట్టేది వచ్చిన. డోంట్ థింక్ నెవర్ మైండ్. దీంతో కొట్టి ఉండాల్సింది. బతకనైనా బతికేటం.
కొట్టేసిన ఇద్దరిని కొట్టేసిన. ఈ మాట ఇద్దరు మంచి వాళ్ళకి ఈ మాట వస్తున్నా ఉన్నాయంట్రా ఎందుకు రాళ్ళు వెంటనే బయలు ఉండాల్సింది బెటర్. దీని బదులు డిజైన్ పెట్టుకోవడం బెటర్ నాకు తెలిసి. ఎందుకంటే చచ్చిపోతామని ముందే హర్షగా చెప్పింది మన తెల్లరాత మీద. స్టైల్ కొట్టేసిన కొట్లారా కదా. సరే చాలు పెరుగుంటుందేమో. పెరిగితే ఆడదాం. అయినా చెప్పాలని పని ఉంటుంది. ఇంకా 94 పోరా క్లాస్ కార్డ్ ఆడదాం ఒక మ్యాచ్. ఒక్క మ్యాచ్ నువ్వు ఆడితే గెలుస్తామేమో ఒక చిన్న ఉద్దేశం. అరే వీడియో లాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ సిఎస్. సరే చూడండి, ఒక మ్యాచ్ ఆడినా నేను 3 కిల్లు కొట్టిన, ఆడికెళ్ళి దొబ్బిండు. అంటే హర్ష గారు చెప్పిండు 35 మినిట్స్ పెడదాంలే అన్నాడు. సరే పెడదాంలే అనిపించింది, అందుకే వీడియో కూడా స్టార్ట్ చేసేసాను. ఒక్క సిఎస్ ఆడి తీసేద్దామా? ఒక సిఎస్ చాలు, ఒక సిఎస్ మ్యాచ్ ఆడదాం చాలు. 5 ఆడదాం. ఎందుకు 2 5 ఆడదాం. 5 సరిపోదురా, లాంగ్ అయిపోతుంది. వదిలేస్తా. లెవెల్ అప్ అవుతా. సరే ఈ రోజుతో ఈ వీడియో వెళ్ళవట్లేదు. ఇంకా ఉంది. నేను రాను పోరమ్మా. ఒక్కసారి ఒక్క వీడియో తీద్దాం మరి. సరే మరి ఇక్కడితో వీడియో ఏం చేస్తున్నాం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, సీ యూ లేటర్. ఆడి స్కోర్ వేసుకోవచ్చు. సరే నేను చూసుకుంటలేరా చెప్పు. ఇంకోటి నేనైనా మంచిగా అయ్యి డైమండ్ పోతే నాకు సంతోషం ఉంటుంది. సంతోషం. చూడు ఏం చూస్తావు అంతే. నేను స్టార్టింగ్ అంటూనే ఆడతా, అదే నా అలవాటు. బొంగాలు కొట్టు ఇద్దరు కలిసి కొడితే ఉంటా వారాలు రోజులు. మా కింద రాదురా. వస్తుంది. ఎందుకు రాదు వస్తుంది. ఇంకోటి వాడిని వచ్చి కొట్టేస్తే థ్యాంక్ యూ రగనిచ్చినందుకు. నేను వేరే వాళ్ళ దగ్గర కొట్టాలి. నన్ను కొట్టాడు వేసుకోండి. నాకు ఇయ్యదు ఇస్తారు అన్నట్టు. నువ్వు ప్లేయర్స్కి వెళ్తారు రే. నువ్వు ప్లేయర్స్కి ఎప్పుడు వెళ్తారు? 20 HP కొట్టాలంటే నమ్మలేకపోతే ఏడు నుంచో పడి ఖాళీ రొగ్గొట్టుకుని చచ్చిపోతుంది. కానీ ఒక్కసారి జోన్లో అయినా లేకపోతే దేంట్లోనే పడితే నా పని తిరిగి దాంట్లో దిగుదాం అనుకున్నావు కదరా. చెప్తున్నా వేస్తుంది. మేము ఇష్టం నువ్వు గేమ్ పే ఆడినా హర్ష ఎన్ని కిల్స్ చూడండి. ఒక్క కిల్లికి నువ్వు పని అంటారు. మిర్కిట్ వేసుకొని కూడా రాదు కాబట్టి నువ్వే ఖచ్చితంగా వచ్చి వేసుకోవడం వేస్ట్ అవుతుంది. కష్టం అన్నట్టున్నా కదా. ఏం కాదు, కష్టం నేను పెట్టలేదు. ఏమనుకోకుండా అంటే వీడియో ఏం తీయట్లేదు రాస. ఏమనుకుంటున్నారా? వెళ్ళిపోరా. ఏం చేస్తున్నావు? ఏం కొన్నారా? టీవీ ఉంటాయి కదా. రసాయలు పడేసింది వేస్ట్. ఏం రాదు. నువ్వు ప్లేలో ఇంత వరల్డ్ చచ్చిపోతాడా బతుకుతాడా? డిజైన్ వేస్ట్ కానీ చచ్చిపోతాడు. ఇప్పుడు చావాలి వచ్చాడు. వాడు ఎవ్వరు ఇస్తాడు. ఇప్పుడు ఇస్తాడు. నోట్స్కి ఇస్తాడు. ఎందుకు ఇయ్యాడు? నిన్ను ఇద్దరు వేరే రెస్పెక్ట్ చేస్తున్నారు. ఇన్ మ్యాచ్ ఒకరు చచ్చిపోయింది. వెనకాల అరే
జోన్లో బ్లూ వాళ్ళు ఉంటే వెళ్ళిపోతా వెళ్దరా జోన్లో చచ్చిపో. వీడికి రిపోర్ట్ పెడతా. నాకు తప్పైంది అనుకో నీకే పోతుంది మళ్ళీ నాకు కనుక రిపోర్ట్ పెట్టి అది తప్పైంది అనుకో నువ్వే పోతావు, నేను అసలు ఏం కాదు నాకు. మళ్ళీ ఏముండదురా. మా ఫ్రెండ్ వాడు కట్టనే బుకింగ్ ల్యాప్టాప్ వాడికి ఎవరో పెట్టుకుంటారు. పెట్టేసినా కూడా కన్ఫర్మ్ వచ్చేసింది కూడా. చార్జ్ చేయమంటే చేయట్లేదు అని చెప్పుకుంటా. అంటే అలా కిల్లు తప్పేమని వెళ్ళావు ఎరాలు. వాడు చచ్చిపోయిందేమో కొంచెం కనిపించింది ఇవ్వడేడో. అరే వాడు నీకు ఇచ్చిండ్రా, అందుకే నువ్వు గాడు అని ఉంటావు. లేదు బట్ నువ్వు గాడు అని మాత్రం చెప్తా. మరి వచ్చేదాన్ని గేమ్ ప్లే అన్నమాట. గేమ్ ప్లే టాప్ రేంజ్ ఆడుతుంది. గేమ్ ప్లే అంటే ఇట్లా ఉండాలి. చూడండి ఇదొక్క చూపిస్తున్నాను అంటుంది. హర్షగాడికి కూడా తెలియదు. హర్ష తెలియదు కదా, నిజంగా తీస్తున్నారా? అలా ఏంటి ఏమవుతుంది నీకే తీసుకున్నారా? నాకు ఎప్పుడో తెలుసు. అబ్బా చెప్పకు నన్ను స్పెక్టేట్ చేస్తున్నా నాకు చాలా అనిపిస్తుంది తెలుసు. నువ్వు నా దాంట్లో చూస్తున్నావు నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నీకు సపోర్ట్ మళ్ళీ నీకు మీరే తీసుకున్నట్టు ఎలా తెలుసురా నీకు? చెప్పక అబద్ధాలు కొట్టుకొని చెప్పుకోండి. నేను ఏం చేసుకుంటా చెప్పు నాకు. చూసావా? సరే ఇంక చాలు. ఒకసారి వచ్చేస్తే మనం ఇద్దరు మైండ్ కార్డు చెప్పుకుని మనం పోదాం. ఒక్కసారి వస్తే బాగుంటుంది. ఒక్క స్టార్ అంతే. ఎందుకు అంత ఒక్క స్టార్ వస్తే కాదు. ఏం కాదులే వచ్చారా. ఒక్కటే స్టార్ రా. సరే అని ఎండు కార్డు చెప్పేసుకుని వెళ్దామా? ఏంటి సరే సరే ఇక్కడ హీరో ఏం చేస్తున్నాం. బాయ్ బాయ్. బాయ్ బాయ్.